దశాబ్దాల క్రితం కచ్చతీవులను శ్రీలంకకు అప్పగించడంపై రాజకీయ రగడం మళ్లీ రాజుకుంది. రక్షణ శాఖకు ఎంతో కీలకమైన ఈ దీవులను ముందు చూపు లేకుండా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంకకు అప్పగించిందని ప్రధాని మోదీ మండిపడ్డారు. దీంతో దేశానికి ఎంతో నష్టం జరిగిందన్నారు. భారత్ శ్రీలంక మధ్యనున్న కచ్చతీవు దీవులపై మరోసారి రాజకీయ రగడ మొదలైంది. ఒక ఆర్టీఐ దరఖాస్తు వెల్లడించిన అంశాలు హాట్ టాపిక్ గా మారాయి. గతంలోనే ఒకసారి కచ్చతీవు దీవులపై మాట్లాడిన మోదీ మళ్లీ తాజాగా కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. ఈ అంశం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఫ్లాష్ పాయింట్ అయింది. 1974లో ఇందిరాగాంధీ ప్రభుత్వం కచ్చతీవు దీవులపై హక్కులను శ్రీలంకకిచ్చింది. కచ్చతీవు దీవుల హక్కులకు సంబంధించి తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ఆర్టీఐ ద్వారా అధికారిక సమాచారం సంపాదించారు. ఆ దీవులపై హక్కులను వదులుకోవడానికి ఇబ్బందేమీ లేదని దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కూడా 1961లో చెప్పినట్లు ఆర్టీఐ దరఖాస్తుకు అందిన సమాచారంలో ఉంది. అయితే కచ్చతీవు హక్కుల విషయంలో శ్రీలంక వాదన కంటే భారత్ వాదన బలంగా ఉందని 1960లో అటార్నీ జనరల్ ఎంసీ సెతల్వాద్ అభిప్రాయపడ్డారు. కానీ ఈ దీవుల విషయంలో విపక్షం నుంచి 1968లో ఇందిరాగాంధీ ఒత్తిడెదుర్కొన్నారు. కచ్చతీవుపై హక్కులను వదులుకుంటున్నట్లు నాటి తమిళనాడు సీఎం కరుణానిధికి ఇందిరాగాంధీ వివరించారు. కచ్చతీవు దీవుల విషయంలో కాంగ్రెస్ డీఎంకేల తీరును ఎండగడుతూ ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. ఈ అంశంపై డీఎంకే ఎందుకు మాట్లాడదంటూ నిలదీశారు. భారత భూభాగాన్ని లంకకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా అప్పగించిందన్నారు. तट से कुछ दूर कुछ किलोमीटर दूरी पर श्रीलंका और तमिलनाडु के बीच में समंदर में एक टापू है, एक द्वीप है, कच्चा थीवू, अलग अलग नाम भी लोग बोलते हैं, कच्चा थीवू। ये द्वीप सुरक्षा की दृष्टि से बहुत महत्वपूर्ण है। देश आजाद हुआ तब हमारे पास था और ये हमारे भारत का अभिन्न अंग रहा है। लेकिन कांग्रेस ने 4-5 दशक पहले कह दिया कि ये द्वीप तो गैर जरूरी है, फालतू है, यहां तो कुछ होता ही नहीं है। ఆర్టీఐ దరఖాస్తుకు జవాబు వచ్చిన తర్వాత ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కచ్చతీవు దీవులను శ్రీలంకకు అప్పగించడం ద్వారా దేశ సమైక్యతను, సమగ్రతను, ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం బలహీనపరిచిందని విమర్శించారు. నాటి నిర్ణయం ప్రతి భారతీయుడికి ఆగ్రహం తెప్పించిందని, అందుకే ప్రజలు కాంగ్రెస్ ని నమ్మరంటూ ప్రధాని తన ట్వీట్లో మండిపడ్డారు.